ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. అసూయను అణచివేయు అజరామరుడు. అసూయను అణచివేయు అజరామరుడు యేసుక్రీస్తు. ఎవరైనా మంచి చేస్తుంటే మనం ఏమనుకుంటాం? ఓహ్! వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఏ కారణం చేత చేస్తున్నారు? ఏమి రాబట్టుకోవాలని ఇటువంటి కార్యాలు చేస్తున్నారు? వారి ఆలోచనలు ఏంటి? ఎందుకు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటూ పలు ప్రశ్నలు అసూయ ద్వారా మన మెదడులో, మన మనసులో మొదలవుతుంటాయి. ఇతరులు మంచి చేయకూడదు, నేనే చేయాలి అంటూ ఇతరులు చేస్తున్న మంచి కార్యాలకు అడ్డుగా మారుతుంటాం కొన్నిసార్లు మన ఆలోచన ద్వారా. నేటి ఆదివారం రోజున 3 పట్టణాలు కూడా అసూయను అణచివేస్తూ మన సువార్త పరిచర్యలో, విశ్వాస జీవితంలో అందరూ చేయు మంచిని ప్రోత్సహించాలని, తద్వారా దేవుని కార్యాలను నిర్విరామంగా కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ చేయు మంచికి అడ్డంకిగా మారకుండా అందరిని ప్రోత్సహించాలని, తద్వారా మనం చేయు మంచి కార్యాల ద్వారా మన విశ్వాసాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని, ఈ ప్రక్రియలో మనం ఎటువంటి చెడు అలవాట్లకు కానీ, చెడు అభిప్రాయాలను కానీ పంచకుండా మన విశ్వాస జీవితాన్ని నిండుగా జీవించాలని మనకు పట్టణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. మొదటి పట్టణంలో సంఖ్యాకాండం నుంచి మనం ఆలకించగా, ఒక యవ్వనస్తుడు మోషే వద్దకు వచ్చి, ఎల్దాదు, మేదాదు అనే 2 వ్యక్తులు మీ నామంలో మంచి చేస్తున్నారు. మరి వారిని ఖండించు. వారిని అలా చేయొద్దని చెప్పు అని మోషేకు చెప్పినప్పుడు, మోషే ఆ యవ్వనస్తుడితో పలికిన మాటలు. వాళ్ళిద్దరూ మంచి చేస్తుంటే మనం ఎందుకు ఆపాలి? మనం ఎందుకు ఖండించాలి? ఎవరైనా మంచి చేయవచ్చు. వారి కార్యాలను కొనసాగించవచ్చు. సంఘాన్ని నిర్మించవచ్చు అంటూ మోషే ఆ యవ్వనస్తునితో పలికాడు. రెండవ పట్టణంలో యాకోబు గారు తెలియచేస్తూ, ఎప్పుడైతే అసూయ మన జీవితాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందో, మన జీవితాలను ఆక్రమిస్తుందో, అన్ని రకాలైన ఇష్టాలకు, స్వార్థమైన పనులకు, అక్రమ కార్యాలకు, ధనార్జనే ఆశతో మనం పనిచేస్తూ వివిధ రకాలైన సందిగ్ధాలలో నిండిపోతామని, తద్వారా సంఘంలో సుమాతృకైన జీవితం జీవించకుండా ఇతరులకు అడ్డంకిగా మారతామని, అడ్డుగోడగా మారదమని యాకోబు గారు ఖండిస్తున్నారు. మరి సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభువు వద్దకు వచ్చి శిష్యులు, మీ నామములో వేరే వ్యక్తులు పిశాచిని వెడలగొడుతున్నారు, వారిని అలా చేయవద్దని చెప్పండి అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు, శిష్యులు అసూయతో మంచి మనమే చేయాలి, నీతో ఉన్నవారు మాత్రమే మంచి చేయాలి అని యేసు ప్రభువుకు విన్నవించినప్పుడు, యేసు ప్రభు వారిని ఖండిస్తూ, మంచి ఎవరైనా చేయొచ్చు, మంచి చేసేవాడు ప్రతివాడు మనవాడే, మనకు వ్యతిరేకులు కాదు అంటూ యేసు ప్రభు వారికి ఒక పాఠాన్ని నేర్పించాడు. సంఘంలో మనం కూడా ఇటువంటి అసూయను చూస్తుంటాం. మన జీవితాల్లో కూడా అసూయను స్వాగతిస్తుంటాం. అవునా కాదా? మంచి వేరే వాళ్ళు చేయకూడదు. మంచేదో నేను మాత్రమే చేయాలి, లేకపోతే చేయకూడదు, ఎవరు చేయకూడదు. అటువంటి భావాన్ని కలిగి ఉన్నప్పుడు సువార్త పరిచర్యకు మనం అడ్డుగా మారుతుంటాం. ఈ ప్రక్రియలో మనం చిన్న బిడ్డలను దేవుని వద్ద నుండి వెడలిపోవునట్లు చేసే ఆస్కారం కూడా కలదు. వారికి మన జీవితం ద్వారా, ఇటువంటి అసూయతో నిండిన జీవితం ద్వారా మనం జీవించినప్పుడు, సంఘంలో ఆ చిన్న బిడ్డలను ఎవరైతే క్రీస్తు ప్రభువును అనుసరించాలని విశ్వాస బాటలో అప్పుడే పయనిస్తుంటారో, అడుగులు వేస్తుంటారో, వారికి ఒక అడ్డంకిగా మారుతుంటాం ఇటువంటి అసూయతో నిండిన జీవితం జీవించినప్పుడు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి?
మోషే ఎలాగైతే ఆ యవ్వనస్తుని మందలించి ఎల్దాదు, మేదాదు చేస్తున్న మంచిని ప్రోత్సహించాడో, యేసుప్రభు ఎలాగైతే శిష్యులను మందలిస్తూ, మంచి చేయువాళ్ళు మనకు వ్యతిరేకులు కాదు. దేవుని ఉద్యానవనములో, ఈ పరిచర్యలో, సువార్తా ప్రక్రియలో మంచి చేయు ప్రతి వారిని మనం ప్రోత్సహించాలి. వారు వివిధ రకాలైన నైపుణ్యతలను, వరాలను సంఘాభివృద్ధికి ఇస్తూ సంఘాన్ని నిర్మిస్తుంటారు. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలే తప్ప, మన వ్యక్తిగత అసూయతో, స్వార్థాలతో ఎటువంటి కలహాలకు తావివ్వకుండా, ప్రతి ఒక్కరూ తెస్తున్న మంచిని, చేస్తున్న మంచిని, సల్పుతున్న మంచి కార్యాలను ప్రోత్సహిస్తూ, మన విశ్వాస ప్రక్రియను, విశ్వాస జీవితాన్ని, విశ్వాస ప్రయాణాన్ని, సువార్త పరిచర్యను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తూ, అందరూ చేసే మంచిని ఒక వేడుకగా కొనియాడాలి అంటూ మనకు యేసుప్రభు సువిశేషంలో గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మరి ఇటువంటి అసూయను ఆదిలోనే అణచివేస్తూ, అందరూ చేయు మంచిని ప్రోత్సహిస్తూ, దేవుని రాజ్య నిర్మాణమునకై కంకణం కట్టుకొనుటకు సిద్ధంగా ఉన్నామా? అందరి చేయు మంచిని ఒక వేడుకగా కొనియాడుటకు స్వాగతిస్తున్నామా? ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం, మనసు మార్చుకుందాం. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. ఆమేన్.